ఎవరు చెప్పినారు మీకు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటేనే ప్రమోషన్లు వస్తాయని? ఇదిగో ఈ వీడియో చూడండి. ప్రతిదాన్ని నేను మాట్లాడుకొని అదొక ప్రమోషన్ లాగా చేసుకుంటున్నా, డబ్బులు సంపాదిస్తున్నా అంతే. కావాలంటే చూడండి. ఇంకా కొత్తగా ఎవరైనా వస్తుంటే లైక్ చేయండి. వీడియోలో ఏ దానిలోకి ప్రమోషన్ చేస్తున్నాను, ఎంత డబ్బులు తీసుకుంటున్నాను అనేది వీడియో తీస్తున్నాను. టుడే వ్లాగ్ అనమాట. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసేయండి, ఫస్ట్ మీకే తెలుస్తుంది. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటేనే కాదు ప్రమోషన్లు వచ్చేది. చిన్న చిన్న 2000 3000కు కూడా వాళ్ళు చెప్పకపోయినా మనమే అడగాల అంతే. చూడండి, నేను అట్ట అడిగినాను. తినొచ్చినా మధ్యాహ్నం? తిన్నావా మధ్యాహ్నం? తిన్నా. మార్నింగ్ ఒక వంట చేసినానండి. మళ్ళీ ఇది ఈవినింగ్ అనమాట. ఎగ్స్ చేస్తాను ఈరోజు. ఎలా ఉన్నారు అందరూ? పొద్దున్నే అడిగినాను అనమాట. మధ్యాహ్నం వీడియో తీద్దాం అనుకున్నా, వీడియో తీయాల. ఈరోజు ఫుల్ వ్లాగ్ ఉంటుంది మన ఛానల్లో, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకోటి మన ఛానల్ చూసే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే చిన్న లైక్ ఏందబ్బా. కాదు ఫ్రెండ్స్, మీరు మొన్న నేను లైవ్ పెట్టినప్పుడు గొడవ పడుతున్నారు అని నేను మళ్ళీ లైవ్లో పైన టైటిల్ రాసినాను కదా. మళ్ళీ తర్వాత 2-3 వచ్చి లైవ్ చూసి దాని గురించి కామెంట్ చేసినారు, ఎక్కడ గొడవ ఉన్నారు అక్క అని. అంటే అది ఆల్మోస్ట్ ఒక చిన్న గొడవలాగా అయింది లైవ్ అనేది. ఎక్కడ గొడవ ఉన్నారంటే నేను చెప్పలేను. లైవ్ వచ్చేసి 1.5 గంట పెట్టినా నేను. ఇంకోటి కామెంట్లో గొడవ అన్నారు. అది వీడియో కాదు కదా, కామెంట్స్ అనమాట. కామెంట్స్ అవి డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అవి కనిపించడం లేదు, డిలీట్ అయిపోతున్నాయి. లైవ్ అయిపోయిన తర్వాత ఆ కామెంట్స్ మొత్తము నేను మళ్ళీ చూసుకుంటుంటే కనిపించడం లేదనమాట. ఎందుకో ఏంటో మరి నాకు కూడా తెలియదండి. నేను మళ్ళీ తర్వాత ఏదైనా సెట్టింగ్ మార్చాలనో అది నాకు కూడా అర్థం కాలేదు. చూసా తర్వాత మళ్ళీ మెసేజ్ కనపడవేమో. లైవ్ అయిపోయిన తర్వాత వీడియో లైవ్లో చూసి కింద కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకా వేరేటివి ఏం కనిపించలేదు. చాలామంది కుకింగ్ వీడియోస్ అడిగినారు మన ఛానల్లో. కుకింగ్ వీడియోస్ చేస్తానండి. ఏమంటే మా ఇంట్లో ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అందరూ. నేను 8 కల్లా వంటలు అన్నీ చేసేసి వాళ్ళకి క్యారియర్ కట్టాలన్నమాట. కుకింగ్ చేయడానికి నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంత పొద్దున్నే వీడియో తీసుకుంటా వంట చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. వీడియో తీయడానికి మా హస్బెండ్ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు వీడియో తీయాలంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు రెడీ అవ్వాలి కాబట్టి మొత్తానికి అయితే ఇబ్బంది అబ్బా. కుకింగ్ వీడియోస్ అప్పుడప్పుడు సండే పూట కొంచెం మధ్యాహ్నం ఈవినింగ్ కుకింగ్ అలాంటివి చూపిస్తా ఖచ్చితంగా మన ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్? నిన్న మాత్రం ఒక వీడియో పెట్టినాను. ఆ వీడియో ఏంటంటే నేను ఎక్కడ పనిచేస్తాను అనేది పెట్టినాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ప్రస్తుతానికి అయితే నేను వంట చేస్తున్నాను. ఎగ్స్ అనమాట. మార్నింగ్ ఏంటో కర్రీ చేసిన గుర్తులేదు. గుర్తులేని కర్రీ కూడా ఉంటాయా? మార్నింగ్ వీడియో చేసిన. అవునులే. ఈ మధ్య సపోర్ట్ బాగానే వస్తుంది, పర్లేదు. మా అత్త మామని అడుగుతున్నారు, చెప్పినాం కదా ఉన్నారు అని. ఉన్నారులే, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఇంటికాడైతే నేను ఒక్కదాన్నే ఉండనండి. మా అత్త మామ ఉంటారు నాతో. అందరూ డ్యూటీకి వెళ్తే మేము ముగ్గురం ఇంట్లో ఉంటాం. కొంతమంది అడుగుతున్నారు మళ్ళా, మీరు ముస్లిమ్సా, హిందువులా, క్రిస్టియన్సా అని. ఆల్మోస్ట్ మేము మా ఆయన క్రిస్టియన్ అనమాట, నేను క్రిస్టియనే. ఇప్పుడు ఇంకా పెళ్ళాక ముందు కంటే ఆ వెళ్ళంగా ఇప్పుడే చెప్పలేను. ఇంకా వీడియోస్లలో ఇంకా చెప్పాలనిపిస్తే చెప్తాను ఖచ్చితంగా. మా ఆయన మాత్రం క్రిస్టియన్, పక్కా క్రిస్టియన్ అనమాట. అందుకే నా ఛానల్లో దేవుని సాంగ్స్, వాక్యాలు, చర్చి అವೆಲ್ಲ అప్పుడప్పుడు చూపిస్తుంటాను. అప్పుడప్పుడు ఒక్కొక్క సండే అనమాట. అదనమాట, నేను క్రిస్టియన్, పక్కా క్రిస్టియన్ అబ్బాయిని చేసుకునే అమ్మాయి నేను. సరేనా? క్లారిటీ ఇది. కామెంట్స్లలో కొంతమంది మీ ఆయన ఏం పని చేస్తారు సిస్టర్ అని అడిగినారు. ఆ కామెంట్స్ కూడా నేను ఏం చెప్తానంటే, చెప్పినాను కదా, డిష్ అంటే అర్థం కాలేదు వాళ్ళకి. ఆయన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారండి. వీడియోస్లలో లైవ్కి రమ్మన్నాడు, లైవ్కి రమ్మంటున్నారు. లైవ్కి వస్తాడు. ఏమంటే తను మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ నైట్ 9 కన్నా 8 కన్నా అటు వస్తాడు. మీకు దొరకడనమాట. వీడియోలలో అప్పుడప్పుడు నేను తీస్తుంటాను, చూసేయండి. ఎవరైనా చూడలేకపోతే చూసేయచ్చు.
బాగుండవులే. ఇంకొక చిన్న విషయం చెప్పాలా మీకు, నాకు సబ్స్క్రైబర్లు 3Kలో ఉన్నారనమాట. 3Kలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రమోషన్ చేస్తారా? అదేనండి, ఛానల్ గురించి కానీ ఇంకొకటి శారీస్ బిజినెస్ వాటి గురించి మీకు తెలుసా? ఈ మధ్య చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. నేను వచ్చేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిషన్ కానీ మగ్గమరకు కానీ చిన్న చిన్న పనులు నేను ప్రమోషన్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారండి. కొత్తగా నేను వీడియో తీయలేదు కానీ వస్తున్నాయి. కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టమని, కొంతమంది మగ్గమరకు బ్లౌజులు చూపించమని అట్లా అడుగుతున్నారు. 3K నుంచే మనకి ప్రమోషన్లు వస్తున్నాయి. అండ్ చాలా హ్యాపీ. మనీ గురించి చెప్పనండి, తక్కువ సబ్స్క్రైబర్లు కదా, మనీ కూడా తక్కువే అనుకోండి. కానీ మినిమం ఉంది, మరీ తక్కువ అంటే తక్కువ కాదు, పర్లా ఒక మాదిరి. నేను ఆ విషయం చెప్దామని వీడియో తీస్తున్నాను. ఇంకొక విషయం అబ్బా, లైవ్ ఎందుకు పెట్టలే అని 2 డేస్ నుంచి అడుగుతున్నారు కదా. నేను లైవ్ పెట్టలేకపోయినాను. కొంచెం బాగాలేదన్నమాట, నాకు తలనొప్పి తీస్తుంది. కొంచెం బాగాలేక వెదర్ కూడా బాగాలేదు మా సైడు, అందుకని పెట్టలేకపోయినాను. ఇంకొకటి, లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే చిన్న రిక్వెస్ట్. లైవ్కి వచ్చి చూసిపోయినాక, లైవ్ అంతా అయిపోయినాక నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఫుల్ వీడియోస్ కానివ్వండి, షార్ట్ వీడియోస్ కానివ్వండి, వాటిని కొంచెం చెక్ చేయండి. నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలన్నా, మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా వాటిని కొంచెం మీరు చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా? కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. ఎగ్ కర్రీ చేస్తున్నాను. మా ఆయన్ని చూపిస్తా తర్వాత లైవ్లో, ఎప్పుడన్నా దానికి ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. అంతా తీసేను. ఇలాంటివి తీసుకురా నెక్స్ట్ టైం. కారం పొడి. ఇప్పుడు నువ్వు ఎన్ని ఎగ్గులు తీసుకుపోయినావు బయటికి? ఓకే, అంతసేపు తీస్తే